నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో ఈరోజు ఏందో డౌన్ సైడ్ వెళ్తుంది. ఓకే, కిందకే ట్రై చేస్తుంది కాబట్టి చూద్దాం, వెయిట్ చేద్దాం. సపోర్ట్ ఎక్కడ చూస్తున్నాం? ఇది ఫిన్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ సపోర్ట్ 21,470. 417 21,400 ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది బ్రేక్ చేస్తేనే పుట్టు బై చూడాలి, లేదంటే వదిలేసేయాలి. నిఫ్టీ 21,700. 21,700 కొంచెం స్ట్రాంగ్గా ఉంది. సెన్సెక్స్ 72,000. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ 48,000 తీసుకుందాం. 48,000 స్ట్రాంగ్ సపోర్ట్. ఇది బ్రేక్ చేసి కొంచెం పైకి పోయింది కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్టు. ఉదయం మార్కెట్ డౌన్లోనే ఉంది కానీ చిన్నగా పైకి పోతుంది. 21,500 కాడ రెసిస్టెన్స్ తీసుకుంది. ఈ నుంచి పైకి పోవచ్చు అనుకుంటున్నా. ఒకవేళ పోతే ఇక్కడ వరకు పోవచ్చు. 21,557 ఫిన్ నిఫ్టీ. 21,500 దగ్గర రెసిస్టెన్స్ గట్టిగానే ఉంది. ఇక్కడ చాలాసార్లు అప్ సైడ్ వెళ్ళి కిందికి వచ్చింది. 1, 2, 3, ఫోర్త్ టైం ఒకవేళ బ్రేక్ చేసి పైకి పోతే పోవచ్చు. ట్రై చేస్తుంది ఈ లైన్ బ్రేక్ చేయడానికి. ర్యాలీ కూడా బాగానే చేసింది. ఇంతకుముందు వచ్చింది ఎట్లా అప్ అండ్ డౌన్ కూడా వచ్చింది, కానీ ఇది ఇప్పుడు బాగానే పోయింది పైకి. నిఫ్టీ సేమ్ అంతే పోయింది. మొన్నటి కూడా సేమ్ అక్కడే రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సెన్సెక్స్ మాత్రం లైట్గా డౌన్లోనే ఉంది. మనం చేసేది ఫిన్ నిఫ్టీలో కాబట్టి దీన్ని చూడాలి. ఫిన్ నిఫ్టీని మాత్రమే చూడాలి. బ్యాంక్ నిఫ్టీ ఇది పైకి వెళ్తుంది చిన్నగా. మార్కెట్ ఒక రేంజ్ గోన్లో ఉండిపోయింది అంతే. ఈరోజు ట్రేడ్ చేద్దామన్నా కానీ ఇక్కడ ఛాన్స్ వచ్చింది. ఇది మళ్ళీ కిందికి వస్తుంది అనుకున్నా, ఇక్కడ దాకా వచ్చింది అనుకున్నా, కానీ నుంచి మళ్ళీ పైకి పోయేసరికి వెయిట్ చేసింది. ఈ లైన్ బ్రేక్ కిందికి చేస్తే ఉట్టు పై చేస్తా. $21,520. దీన్ని కింద పైకి బ్రేక్ చేస్తే కాల్ బై చేస్తా. కాల్ బై చేస్తే కనీసం 50 పాయింట్స్ వరకైనా వెయిట్ చేస్తా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి.
ఈరోజు ఫిన్నిప్ట్లో ట్రేడ్ చేసిన. ఫస్ట్ ఈరోజు పుట్టు బై చేసిన. కరెక్ట్గా 21,480 దగ్గర పుట్టు బై చేసిన. అక్కడ ఈ ప్రాంతంలో పుట్టు బై చేస్తే అంటే ఈ క్యాండిల్ కిందికి వచ్చింది కదా అని చెప్పేసి, రెడ్ క్యాండిల్ కిందికి వచ్చిందని చెప్పేసి ఈ క్యాండిల్ ఇక్కడ రాగానే పుట్టు బై చేసిన. మళ్ళీ కిందికి వచ్చిద్దిలే అని, ఇట్లా వచ్చిద్దని. అది ఆకుండా పైకి వెళ్ళిపోయింది. ఇంకా ఇది పోదులే అని చెప్పేసి నేను అట్లే ఉన్నా. దీన్ని రెసిస్టెంట్ చూసిన 21,500 రెసిస్టెన్స్. ఇది దాటిపోదు, ఇది రౌండ్ ఫిగర్ కాబట్టి తొందరగా పైకి పోదులని నేను అనుకుంటా ఉన్నా. అట్లే ఉండి ఇక్కడ దాకా చూసా. ఇంక కిందికి వచ్చిందని అనుకున్నా, కానీ అది చాలాసేపటికి అప్పటికే టైం డీకే అవుతుంది. ఇది అనుకోకుండా పైకి వెళ్ళిపోయింది. నిఫ్టీ అప్పుడు బాగా పైకి వెళ్ళిపోయింది. దాంతోపాటు ఇది కూడా మూవ్ అయింది. ఇంక ఇది ఇంకా పైకి పోతేమో ఈరోజు 1వ తారీఖు అందరూ లాభాల్లో ఉండాలని చెప్పేసి పైకి పోయిద్దే అట్నే ఉంచుతారేమని చెప్పేసి నేను భయపడి తీసేసిన. అప్పటికే 4,000 లాస్ వచ్చేసింది. 4,000 లాస్ వస్తే ఈ 245 క్యాండిల్ నాకు కొంచెం సిగ్నల్ వచ్చింది కిందికి వచ్చే అవకాశం ఉంది అని. సిగ్నల్ వేయగానే నేను ఇక్కడ మళ్ళీ పుట్టు బై చేసా. నేను లాస్ట్లో ఉన్నా కదా 4,000. ఆ 4,000 రికవరీ కోసము 3,000 రికవరీ రాగానే తీసేసిన. ఈ రికవరీ భయం అనేది ఇట్లే ఉంటుంది అనమాట. అట్లే ఉంచితే వెళ్ళిపోయేదే. నేను ఇది దాటి కిందికి పోయాలని చెప్పేసి ఇక్కడ 21,520 ఆ ప్రాంతాల్లో తీసేసింది. నేను బయటకు వచ్చేసిన. ఒక 1,200 లాస్తో వచ్చిన. ఇది ఇంత పెద్ద ఫాల్ వస్తుంది అనుకోలే. ఇంత పెద్ద ఫాల్ వస్తుంది అనుకుంటే నేను ఎగ్జిట్ అయ్యేవాడిని కాదు. కనీసం ఇక్కడ దాకుండా కానీ సరిపోయింది. ఇది సపోర్ట్ అనుకున్నా కానీ ఇక్కడ వరకు ఉన్నా సరిపోయింది. రికవర్ అయ్యి ఒక 10,000 దాకా ఈరోజు ప్రాఫిట్ వచ్చేది. ఇక్కడ భయపడి తీయడం వల్ల 3,000 లాస్ రికవర్ చేసిన. 1,200 లాస్ ఉంది ఈరోజు. ఇది ఇక్కడ దాకా ఉండి 10,000 దాకా వచ్చింది. మంచి ఫాల్ వచ్చింది లాస్ట్లో. ఇది మార్కెట్ మనకు అర్థం కాదు తొందరగా, ఎప్పుడు ఎట్లా అవుతుంది అనేది అర్థం కాదు. మనము పైకి పోయేటప్పుడు కూడా అంతే పోయింది ఒక్కోసారి. ఈరోజు మంచి ఛాన్స్ వచ్చింది, మిస్ చేసుకున్నాం. మనం లాస్ ఎప్పుడైతే అవుతామో ఆ లాస్ రికవరీ కోసమే చూస్తాం తప్ప లాభం కోసం చూడం. ఎప్పటికైనా కానీ లాస్ మర్చిపోవాలి. మర్చిపోయిన మళ్ళీ తీసుకున్న ట్రేడ్ మంచిది అనుకుంటే దాన్ని అట్లే ఉంచితే ఇది మంచి ప్రాఫిట్ వచ్చేది. ఎక్కడ మార్కెట్ మొదలైందో దానికంటే కిందికి వచ్చేసింది. నేను ఈ 4 చూస్తుంటా కాబట్టి అబ్జర్వ్ చేస్తూ ఉంటా. సబ్స్క్రైబ్ చేయండి. నిఫ్టీ ఇంకా సాగట్లేదు, వెళ్ళిపోతూనే ఉంది. వీడియోని చివరి వరకు ఈ ఫిన్ నిఫ్టీ అన్న కొంచెం అవుతుంది, కానీ ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అంత పైకి పోలేదు. కానీ నిఫ్టీ మాత్రం అసలు ఏం పోయిందంటే అట్లా పోయింది. నిఫ్టీ సెన్సెక్స్ పోయిన ర్యాలీ చూసి ఇంకా ఎందుకు వెళ్తాయని చెప్పేసి అనుకున్నా. దీన్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకొని కానీ ఉండుంటే నేను రెసిస్టెన్స్గా మంచి ఆదాయం వచ్చేది. ఈరోజు మంచి ప్రాఫిట్ కొట్టేవాడిని. 21,500 దాటిన తర్వాత మళ్ళీ ఇక 600 దాకా పోయే అవకాశం ఉందేమో అని చెప్పేసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా. మళ్ళీ క్యాండిల్ పైకి పోద్దామని ఫస్ట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా. తర్వాత ఈ క్యాండిల్ చూసి మళ్ళీ కొంచెం ఇక్కడ మళ్ళీ పుట్టు బై చేసిన. ఇక్కడ అమౌంట్ ఎగ్జిట్ అయిపోయినా. 21,520 దగ్గర ఎగ్జిట్ అయినా. అదే సేమ్ కూడా నిఫ్టీ కూడా చూడండి. నిఫ్టీ ఈ 760 21,760 ఎప్పుడు దాటిందో ఇంకా అది వెళ్ళిపోతూనే ఉంది అనమాట. మంచి ర్యాలీ చేసింది పైకి.
ఇది కంటిన్యూ చేస్తాను నేను. అంటే ఈరోజు ఇంత కంటిన్యూ చేసి రేపు 22,000కు దగ్గరలో ఉంటుంది అని. ఈరోజు లాస్ వచ్చేసి 1276. ఫస్ట్ 4,000 లాస్ వచ్చింది, ఇంక భయం వేసింది నాకు ఈరోజు చాలా లాస్ అయినామని. జస్ట్ రికవరీ చేసినాం. రికవరీ అనేది మానుకొని మనం తీసుకుంది మంచి ఎంట్రీ అనుకున్నప్పుడు రికవరీ మర్చిపోవాలి, ప్రాఫిట్ మాత్రమే చూసుకోవాలి.